మట్టి వినాయకుడిని పూజిద్దాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం. ప్యారిస్ విగ్రహాలను వాడొద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడొద్దు. పర్యావరణాన్ని 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 అందరికీ నమస్కారం. వినాయక చవితిని పురస్కరించుకొని మనం వినాయక విగ్రహాలని పూజిస్తాం. చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పూజించడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఆకర్షణీయంగా అందంగా కనపడతాయి, కానీ వాటిని వాడటం వల్ల చాలా నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాటిలో నైట్రేట్, మాంగనీస్ వంటి విష పదార్థాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు వేసే రంగుల్లో ఆర్సెనిక్, సీసం వంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఈ విగ్రహాలను మనం పూజించి నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు విష పదార్థాలు నీటిలో కలిసిపోయి జల కాలుష్యం జరుగుతుంది. నీరంతా విషంలాగా మారుతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో, చేపలు కానీ, తాబేళ్ళు కానీ, ఇంకా నీటిలో ఉండేటటువంటి జలచరాలన్నీ చచ్చిపోతాయి. ఆ నీటిని తాగినటువంటి పశువులు కానీ ఇంకా ఏవైనా కానీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దు. మరి వాటికి బదులుగా మట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను మనం వాడినట్లయితే మనం పర్యావరణాన్ని కాపాడినటువంటి వారి అవుతాం. ఎందుకంటే ఈ మట్టి మనం పూజించుకున్న తర్వాత నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఈజీగా కరిగిపోతుంది. మళ్ళీ మట్టి దీంట్లో ఎటువంటి రసాయన పదార్థాలు లేవు కాబట్టి ఎవరికి ఎలాంటి మన పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటని మన పాఠశాలలో పిల్లలకు అవగాహన పరచడానికి ఈరోజు మన పాఠశాలలో ఈ మట్టి విగ్రహాన్ని మన విద్యార్థులు, మా టీచర్స్ అందరం కలిసి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహంతో మన చెల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన పరచడానికి ఈ విగ్రహంతో మనం ఒక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో కూడా వీటి వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వల్ల కలిగే నష్టాన్ని మన ప్రజలకు వివరించడం జరిగింది. మరి కాబట్టి అందరూ
మట్టి విగ్రహాలే వాడాలని మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టాలకు కానీ వాళ్ళందరికీ తెలియజేసి ఈ విగ్రహాలు వాడటం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, వీటిని వాడకూడదు, మా స్కూల్లో టీచర్స్ చెప్పారని చెప్పి మీరు ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళకి, మీ నాన్న వాళ్ళకి, మీ చుట్టాలకి చెప్పి ఏమైనా వినాయక విగ్రహాలు పూజించుకోవాలంటే మట్టి విగ్రహాలు తెచ్చుకొని మాత్రమే పూజించుకోవాలి. ఓకేనా? మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా పాఠశాల హెచ్ఎం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు భగవద్గీత మేడం గారికి, పొద్దున్న నుంచి కష్టపడి ఈ విగ్రహం తయారు చేయడానికి పిల్లలందరూ సహకరించారు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరికీ ధన్యవాదాలు.